South India Shopping Mall, the wedding mantra. Sarikotta wedding collection. South India Shopping Mall. హేమ, చూడవే ఆ దృశ్యం ఎంత మనోహరంగా ఉందో. అదేం భూలోకం చిత్రలేక. అయితే ఓసారి భూలోకాన్ని పోయి ఆ సుందర ప్రకృతిని చూద్దామా? చెల్లి, నీకు నేడు ఇలాంటి బుద్ధి పుట్టిందేమిటి? దేవలోకంలో లేని విచిత్రాలు భూలోకంలో ఏముంటాయి? ఏమో రూపా, ఆ భూలోకమే నన్ను పిలుస్తున్నట్లు అనిపిస్తున్నది. ఇప్పుడు ఇంటికి పోయి మాత్రం చేసేదేమిటి? పదండి. చూసావా ఇక్కడ ప్రకృతి ఎంత మనోహరంగా ఉందో? పువ్వులు కోసుకుందామా? కాదు చెల్లి, పువ్వులు తర్వాత కోసుకోవచ్చు. ఈ చల్లని జలాల్లో కొంతసేపు జలక్రీడలు ఆడుకుందాం. జలక్రీడలా? అవును రా. ఆగు చెల్లి, పరమేశ్వరుడు ప్రసాదించిన పవిత్ర రుద్రాక్షమాల భద్రపరచని. ఎవరు మీరు? మేము అరుణకేశి మహాముని శిష్యులం. మహాముని శిష్యులయ్యుండి మగవుల జలక్రీడలు ఆడుతుంటే కళ్ళప్పగించి బుద్ధిహీనులా చూస్తారా? సరే, ఈ అపచారానికి మీరు బుద్ధిహీనులైపోండి. అలా భయభ్రాంతులై చూస్తున్నారే? గురుదేవా, సమయానికి దయచేశారు. ఈ యువతి ఎవరో మమ్మల్ని నిష్కారణంగా చెప్పించింది. శాపమా? అవును స్వామి. ఈ మహారణ్యంలో మగువుల నవ్వులు వినిపిస్తే ఆశ్చర్యంగా చూడ్డానికి వచ్చి ఆమె మమ్మల్ని బుద్ధిహీనులు కమ్మని చెప్పించింది. ఓహో, చిత్రలేఖ, గంధర్వ రాజకన్యనన్న గర్వంతో నీవు చేసిన పని ఇది? అమ్మా, దేవకాంతలు మానవుల కంట పడనేకూడదు. మీరు చేసిన తప్పులకు ఈ ఋషికుమారులకు ఆ శిక్ష. నిరపరాధులు, సత్యసంధులు, స్వార్థరహితులు, చలిచీమకైనా హాని చెయ్యని మహానుభావులు ముక్కు మూసుకొని ఈ అరణ్యములో తపస్సు చేసుకునే వీరిని నిష్కారణముగా శపించావు. ఇప్పుడు నిన్ను నేను శపిస్తాను. స్వామి, 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 నా అపరాధం మన్నించండి. కరుణామయులైన మీరు మా చెల్లిని అనుగ్రహించండి. ఈమెకు త్వరలో వివాహం చేయాలని ఈమె జనకులు చిత్తరథులు సన్నాహమంతా చేస్తున్నారు. సరే చిత్రలేఖ, ఈ తపస్సులకు శాప విమోచనం ఎప్పుడో కూడా నీవే చెప్పు. మునీంద్ర, నా వివాహమైన వెంటనే ఈ మహర్షులు శాప విముక్తులగుదురుగాక. మంచిది. ఇటుపై ఇట్టి ప్రమాదాలు తటస్థించకుండా ఉండటానికి చెప్తున్నాను, విను. నీవింకెప్పుడైనా మానవలోకం వచ్చి దర్శనం చేత కాని స్పర్శనం చేత కాని మానవ సంపర్కం కలిగించుకున్నావా, తక్షణం నీ దైవత్వం కోల్పోయి మానవ కన్యవు కాగలవు. జాగ్రత్త. నేనింక మానవలోకమే రాను. క్షమించండి స్వామి. గురుదేవ, ఇక మా గతి. కుమారులారా, మీరింకెక్కడ ఉండటం శ్రేయస్కరం కాదు. ఇది క్రూర జంతువులతోనూ విష జంతువులతోనూ విష వృక్షములతోనూ నిండి ఉన్న మహారణ్యం. బుద్ధిహీనులైనప్పుడు మీకు ఉపకారం చేసేదేదో అపకారం చేసేదేదో తెలుసుకోలేరు. కనుక ఇలా ఉత్తర దిశగా వెళ్ళండి. విజయదుర్గం అనే పట్టణం ఉంది. అక్కడ రాజగురువు పరమానందయ్య గారనే మహానుభావుడు ఉన్నారు. ఆయన పరమ దయాస్వరూపుడు. విద్యార్థులై ఆ పండితోత్తముని మీరు ఆశ్రయిస్తే ఆయన తప్పక మిమ్మల్ని ఆదరించగలరు.
విద్యార్థులై వచ్చారా? సరే, సరస్వతీ కటాక్ష సిద్ధిరస్తు, సకల విద్యా ప్రాప్తిరస్తు. ఆనందం, ఓహాయ్ నిన్నే. ఏమిటండి? పాపం, వీళ్ళెవరో విద్యార్థులై వచ్చారు. వీళ్ళకి కావలసిన వసతి సదుపాయాలన్నీ మన ఇంట్లోనే ఏర్పాటు చేయి. నేను మహారాజు గారి మందిరానికి వెళ్ళొస్తాను. లోపలికి వెళ్ళండి నాయన. ఒరే నంది, గణపతి, రే పని ఏం చేస్తున్నారా? చదువుకుందుకు రండరా. బృంగి, ఈ తలుపు చేయి పట్టుకుంటుందిరా. తలుపు చేయి పట్టుకుంటుందా? తలుపు వేయడు అన్నట్టుగా తప్పుకో. ఇదిగో నేను వేస్తున్నాను, చూసి నేర్చుకో. నేర్చుకుంటే తప్పుకోరా. నీకు బురద లేదురా, నేను వేసి చూపిస్తాను, నేర్చుకోరా. తలుపులు ఎలా వేయాలంటే చూడరా, ఇలా పట్టుకోవాలి బాగా, ఇక్కడ పట్టుకొని ఇలా వేయాలి. ఇంకా రారేమరా? చూడండి గురుగారు, ఈ తలుపు పెంకుతాను, మా చేతులు పట్టుకుంటుంది. గురుగారు, తలుపు చేతులు పట్టుకోవడం ఏమిట్రా? నా చేయి కలిసింది గురువు గారు. అవునండి, చూడండి అది వేసి. తెలివి తక్కువ దద్దమ్మల్లారా, తలుపు మోయడం ఇలా కాదురా. ఈ చేతి ఈ గ్రంథిని పట్టుకుని తలుపు ఇలా మూస్తే నిలబడిపోతుంది. తెలిసిందండి. రేపని ఏది నీ సంగీత పాఠం మొదలెట్టరా. ఈ శుంఠ కంఠం విప్పి పాడరా. సంగీతం నేర్చుకునే వాడికి గాత్ర శుద్ధి ఉండాలి, గాత్ర శుద్ధి. రే రే రే, ఎక్కడికి వెళ్తున్నావురా? నీ సంగీతం తగలయ్యా, ఆపరా ఆపు, పెంకులు ఎగిరిపోతున్నా. రే గణపతి, నీ వ్యాకరణం ఎందాక వచ్చిందిరా? వచ్చేసిందండి. ఏమిటి వచ్చేసింది? డూమూలు ప్రథమ విభక్తి. ఇంకా విభక్తులేనట్రా? కాదండి, ఇంకా చాలా వచ్చేసిందండి. అనుస్వారానికి పరమైనప్పుడు కచట దబలు పచ్చడి బద్దలగును. నీ తెలివి తెల్లవారా, నీకెప్పుడు భోజనం ధ్యాసైనట్రా? నీ చెప్పేది బాగా వినరా. అనుస్వారానికి పరమైనప్పుడు కచట తపాలు గజడ దబలగును. అన్నరసానికి పరమైనప్పుడు కచట తపలు గజడ దబలగును. ఒరే నీ కర్మ ఇంతేరా. రే నంది, రే నంది, గురుగారు నిన్నటి శ్లోకం వచ్చిందట్రా? మొన్ననే వచ్చిందండి. దాని అర్థం కూడా నాకు బాగా తెలిసిపోయిందండి. దీపానంతరం రాజే తన్ని చెన్న ప్రదక్షిణం అంటే, అనగా దీపం వెలుగుతుండగా రాజే ఆ చెమ్మను తన్ని ప్రదక్షిణం చేశాడు. నీ అర్థం తగలేయ్యా, ఇదేట్రా? సరే, నే చెప్పినట్టు చెప్పి ఏడు. దిలీపానంతరం రాజ్యే. దిలీపానంతరం రాజ్యే. అలా ఏడు ఎందుకురా చవట? అలా ఏడుస్తావెందుకురా చవట? నోర్మై నోర్మై. నాన్నగారు, అమ్మా ఏం కూర వండమన్నారా? అడిగి రమ్మంది. ఏదో ఒకటి తగలై పో. ఏదో ఒకటి తగలై పో. ఈ చదువు చట్టుబంటలు కాను, నోరు పోయిరా మురుకుడా. నమస్కారం దేవా.
మమ్మల్ని ఉన్నపడంగా రమ్మని మహారాజు గారు సెలవైంది. అలాగా, ఇదిగో వస్తున్నాను. మేము మా గురుదేవా. ఏ ముద్ర బాబు, ఇక్కడే ఉండండి. మీరు ఇక్కడే ఉండి పాత పాఠాలన్నీ చదువుకుంటూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను. చెప్తాం. నేను వెళ్ళొస్తాను, మీరు తలుపులు వేసుకోండి. చదువుకుందాం. ఆగండ్రా, గురువు గారు తలుపులు అన్నారు. లు అంటే బహువచనం. మరి ఒక్క తలుపు వేస్తే ఎలా? ఇంకా తలుపులు ఏమైనా తెరిచి ఉన్నాయో చూద్దాం. పదండి రా. పదండి పదండి పదరా. ఇలాగే వేసి తలుపు అలా గంజి పట్టుకుని వెయ్యాలి. అరే చూడరా, అది పోతూ ఉంది. తెలియదు పెట్టదు. గురువు గారు ఇది గట్టికెళ్ళి పట్టుకుని ఇలా వేయంట్రా అన్నాడు. దాని మొహం ఎక్కడి పోతుంది చూడండి. దానికి బుద్ధి లేదురా. ఆగండి. ఇప్పుడు చూడండి, ఈ తలుపు వేళాకాలం ఎక్కువగా ఉందిరా. దీని పొగరంటే చూద్దాం. అయ్యో, మీకేం పోయే కాలం వచ్చిందా? మీ మొహం అంటే బంగారం లాంటి గౌరవం ఉన్న ఊళ్ళలాగేశారు. ఈ ద్వారబంధం మీద గొడవ బంగారు పోతుందే, ఎంత ఆశ్చర్యం. రే పని కైలాసం, ఇవాళ భోజనం కొంచెం బరువైందిరా, కాసేపు విశ్రమించాలి. అలాగే గురువు గారు, మీకు పరుపు వేస్తాం. విసిరితే కాళ్ళు కూడా పడతాం. ఒరే పరుపు ఏంట్రా? ఈ కాలు నాది. పోరా, ఆ కాలు నువ్వే తీసుకో. ఈ కాలే దాది. నా కాలు జోలికి రాక, ఆ కాలు పట్టు. రే, నా కాలు తీసుకుంటావు కదా? చెప్తానుండ్రా. చెప్తానుండు. తక్క తక్క ధిమ్ తక్క 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 ధిమ్ తక్క ధిమ్ తక్క ధిమ్ తక్క 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 ధిమ్ తక్క ధిమ్ తక్క ధిమ్ తక్క ధిమ్ తక్క. నా కాలు బంగారు కాలురా, నీది ఇత్తడిది. రే, నా కాలు నిన్నెవరు ముట్టుకోమన్నారా? నీ కాలే రా ఇత్తడిది. ఒరే, నీ కాలు నేను ఇంత గట్టిగా గుద్దానురా. మిమ్మల్ని తగలయ్యా, మీరు కాలు పట్టకలేదు. పుట్టి అవతలకి మీరు మాట్లాడుకుని ఊరుకోండి గురువు గారు, మేము వాళ్ళు బుద్ధి చెప్తాం. పండే అవతలకి పండే. ఇక చూసుకోరా నీ కాలు, చూసుకోరా నీ కాలు. అట్టుకో. అయ్యో 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 అయ్యో, ఒరే ఒరే నంది, నీకే వచ్చిందిరా పోయే కాలు. గురువు గారి కోపం వచ్చేస్తుంది, ఊరుకోరా నంది. నా కాలు జోలికి వస్తే ఊరుకుంటానా? వాడి కాలు మునక్కాయలాగా నరికేస్తాను. నరకరా, చూస్తాను. నీ కాలు పక్కన పక్కన చేసేస్తాను. ఏదో చేస్తావో చూస్తానుగా. ఎలా చేస్తావో నేను చూస్తానుగా. చూస్తారా? నేను చూస్తాను రా. ఒరే, నన్ను విడవండి. వద్దు గురువు గారు, మీరు లేవకండి. మీరు కోపం వస్తే వాళ్ళు బ్రతకగలరా? లేవకూడదండి, బయట అనుకుంటామండి.
వాళ్ళు నా కాళ్ళు నరికేస్తారు నరికేస్తారు. వాళ్ళ కాళ్ళు వాళ్ళు నరుకుంటే వాళ్ళే అనిపిస్తారు. మీరు మాట్లాడకుండా పడుకోండి. పరమేశ్వర మీకే వచ్చిందిరా పోయే కాలం. ఏమిటరా ఈ ఘోరం? గురిసేవండి మా సగలెక్క నిష్కారణంగా ఆయన ప్రాణం ఏమండి? అమ్మయ్యా బతికాను రా బాబు. ఆనంద, నువ్వు రావటానికి ఇంకొక క్షణం ఆలస్యమై ఉంటే నా కాళ్ళు తీసేసి ఉండేవాళ్ళు. వీళ్ళ చేతులు ఇరిగిపోను. ఎలా కొట్టేశారండి? ఇలాంటి బుద్ధిహీనులు ఇంట్లో కూడా ఎందుకు? తిండి కూడా తిండగా సరివేయండి అవతలకి. వాళ్ళు బుద్ధిహీనులని నాకు తెలుసునే, అందుకే ఇంత ముద్ద పడేస్తున్నా. లేకపోతే వాళ్ళు ఎక్కడికి పోగలరు, ఎలా బతకగలరు చెప్పు. చాలే ఊరుకుందరు. మీ చాదస్తమే గాని ఈ మూఢలకు చదువు వస్తుందే. చీమలు నడుస్తుంటే రాళ్లే అరిగిపోతాయి ఆనందం. ఒక్కొక్క ముక్కే నేర్చుకుంటారు పాపం. పోన్లేదు, మనకు మట్టుకు అట్టే ఎవరున్నారు చెప్పు? ఒక ఆడపిల్లే కదా. ఇలాంటి అమాయకులకు అంత అన్నం పెడితే ఎంత పుణ్యమో తెలుసా? చూశావా, వాళ్ళు కొడితే కొట్టారు కానీ ఈవేళ నా ప్రాణం కాపాడారు ఆనందం. వాళ్ళ గందరగోళానికి భయపడి ఇంతవరకు ఆ పాము బయటికి రాలేదు కానీ, లేకపోతే ఈ పాటికి నీ గతే ఇంకాను, నా గతే ఇంకాను చెప్పు. అవునండి, వాళ్ళ తెలివి తక్కువ పనులు ఒక విధంగా ఉపకారం చేస్తున్నాయి. పొద్దున ద్వారబంధం ఊడలాగితే బంగారు పాతు బయటపడింది. అదేనే చిత్రంగా ఉంది. వాళ్ళు చేసేది తెలివి తక్కువ పనులు, జరిగేది లోకోపకారం. రుద్రాక్షమాలను ధరించకుండా శివపూజ చేయడానికి వచ్చారు. శివపూజ వారెందుకు వచ్చారో నాకు తెలుసు. నమస్కారం శంకరయ్య గారు. నమస్కారం విరూపాక్షయ్య. దేవుళ్ళ కనపడ్డాం. ఇక్కడ ఎవరినైనా రాజవైద్యం చూసి పెడుతూ. ఎందుకండి? మీ కుర్రవాడికి క్షయరోగానికేనా? అవును. లాభం లేదండి, రాజవైద్యులు మనకు బలగరు. ఎంత డబ్బైనా ఇద్దాం, మీ మేలు మర్చిపోను. ఒక్క ఉపాయం చెప్తాను, చెప్పండి. ఇలా రండి. పరమానందయ్య గారికి ఒక్కతే కూతురు. ఆ అమ్మాయిని మీ అబ్బాయి కుటిస్తాడు. పెళ్ళయిందా అల్లుడిని రక్షించుకునేందుకు రాజవైద్యులు ఏమిటి, కొండ మీద కూతురు కూడా ఆయన తెచ్చుకుంటారు. బాబు, ఈ పని చేసామంటే నీకు 1000 వరహాలు ఇస్తాను. అయితే ఇప్పుడే కుదురుస్తాను. అందాక ఇప్పుడు ఎందుకండి? బాబు అబ్బబ్బబ్బా, హర హర శివ శివ చంద్రశేఖర దొంగ నాయకుడికి తగ్గ పెళ్లి కూతురే. ఎవరి పెళ్లి కూతురు? బ్రాహ్మణోత్తమ, మీరు కూడా నన్ను ఆక్షేపించడం న్యాయమా? ఆక్షేపించడం కాదులే అమ్మాయి. చిత్తం తెప్పించు, ఎండలో వచ్చాను, ప్రాణం కరెక్టిపోతుంది. గిరిజ, అమ్మాయి, మామయ్యకు మనుషులు ఎత్తి పెట్టాలి. ఎక్కడి నుంచి రాక? చంద్రపూర్ నుంచి ఇక్కడికి 6 కోట్ల దూరం ఉంటుంది. అబ్బా, అక్కడ మీ గిరిజకి మంచి సంబంధం చూశాను. ఏమిటి మా అమ్మాయికా? అవునమ్మా, నాకు ఇది వరకు తెలీదు. శంకరయ్య గారిని లక్షాధికారులు. పాడి పంట, భూములు, బుట్టలు, దూడలు, దుట్టలు, మేడలు, మిద్దెలు, అబ్బబ్బబ్బా ఎంత ఐశ్వర్యముడు కూడా. వాళ్ళకు కూడా ఒక్కటే కొడుకు. మీ అమ్మాయికి ఇడు చూడు, అన్ని విధాలా తగిన సంబంధం. అలాంటి సంబంధం కోసమే చూస్తున్నావు అన్నయ్య. మాకున్నదల్లా ఒక్క ఆడపిల్ల, అల్లారు ముద్దుగా పెరిగింది. అందుకేనమ్మా వాళ్ళకి ఎన్నో సంబంధాలు వస్తున్నాయి. నేను లేనిపోని వంకలు చెప్పేసి మీకీ శుభవర్తమానం చెప్పాలని ఏకాకి వచ్చేశాను. మీ బావగారు రాజభవన్ నుంచి వస్తారు. ఆయనతో మీరే చెప్పండి. ఆయన సరే అంటే వెంటనే వెళ్దాం. వెళ్ళటమే కాదు, వెంటనే తహాస్తు అనిపించుకుని రావాలి, లేకపోతే మించిపోతుంది. అలాగే. ఏమి గిరిజ, మంచి అదృష్టవంతురాలు. నవమన్మధుడిలోంచి భర్త రాబోతున్నాడు. చూడమ్మా, కూర్చోన్నాయా? ఇక 2 కాళ్ళు నావి. నా కాళ్ళు నువ్వు ముట్టుకున్నావో నిన్ను ఇలా చెంపకాయ కొడతాను. అరే బయలు ఇలా రండి. ఎవరు? ఏమండి? చెంపకాయ
అంటే ఇలా కదరా. మరి ఎలాగండి? చెప్పనా? చెప్పండి. ఇలా కొడితే చెంపకాయ, ఇలా కొడితే డిప్పకాయ, ఇలాగా ఇలా కొడితే జల్లకాయ, ఇలా కొడితే ముట్టికాయ, ఇలా కొడితే కొంచెం. చాలా బాగా చెప్పారు. రే మణి పని శృంగి అందరండ్రా గణపతి కైలాసం చాలా బాగా తెలుస్తున్నారు. చూడండి రా. అయ్యా, మా వాళ్ళంతా నేర్చుకుంటారు. ఆ పాట మరొక్కసారి సెలవివ్వండి. చెప్పాల్సిందే. ఇది చెంపకాయ, అదిరా ఇది డిప్పకాయ, ఇది జల్లకాయ, ఇది మొట్టికాయ, ఇది కొట్టం. అయ్యయ్య, అది కాదురా డిప్పకాయ అంటే మీ అమ్మ కడుపు కాదా? నా మీద ప్రయోగం చెప్తున్నారు. మరి ఎలా ఇది ఏమిటా ఇది? మా వాడిని చంపేస్తారా ఏంట్రా? చంపడం లేదండి, నేర్చుకుంటున్నా. ఈ పాట మీరు ఎప్పుడు చెప్పలేదు గురువు గారు. ఎంత బాగుంది అనుకున్నారు. ఏమిటి నీ తలకాయ? వచ్చామంటే మూర్ఖుడా, బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే. ఒక పెద్ద మనిషి మన ఇంటికి వస్తే వినయ విధేయతలు చూపించాలి కానీ ఇలా కొట్టి చంపుతారట సన్నాసులారా. శివ శివ, రక్షించారు బాబు గారు. అబ్బా, గుర్రవాడు కొట్టేశారు. అబ్బా, వాళ్ళు ఒట్టి అమాయకులు, బుద్ధిహీనులు బావగారు. లోపలికి పదండి. లేవండ్రా, ఎవరో పెద్ద మనుషులు వచ్చారా? లేవండ్రా, పెద్ద మనుషులు వచ్చారా? అబ్బా, ఎంత లావు, ఎంత ఎత్తురా. వీళ్ళు చాలా గొప్ప పెద్ద మనుషుల్లా ఉన్నారా? చూస్తే తెలియటం లేదు. వీళ్ళ దగ్గర మనం చాలా వినయ విధేయతలతో ఉండాలి. చిత్తం చిత్తం దయచేయండి. దయచేయండి, దయచేయండి. మీలాంటి పెద్ద మనుషుల్ని మేము ఎప్పుడూ చూడలేదండి కదరా? అవునరా. ఇంట్లో దయచేయండి. దయచేయండి. దయచేయండి, దయచేయండి, దయచేయండి. ఈ గెదవది చిత్తం మా గురువు గారిదండి. లోపలికి దయచేయండి. రండి రండి రండి. ఇలా రండి. పెట్టేవాళ్ళే పెట్టండి. అదండి మా అమ్మగారిదండి. దాంట్లో ఏముంది? పెద్ద మనుషులురా, అబద్ధం ఆడకూడదు. వినయంగా అందులో సొమ్ము కూడా ఉందని చెప్పే. సొమ్ము కూడా ఉందండి. ఓసాడ పెట్టేమిటి? అది మా గురువు గారిదండి. నువ్వు వండ్రా. అందులో అండి పీతాంబరాలు ఉన్నాయండి, వెండి సామాన్లు ఉన్నాయండి, బంగారు నగలు ఉన్నాయండి, ఇంకా ఎన్నో ఉన్నాయండి. అన్ని అందులోనే ఉన్నాయండి. అయితే దీని తాళాలేవి? తాళాలా? పెద్ద మనుషులు తాళాలు అడుగుతున్నారు, తీసుకొచ్చి ఎవరా? చెప్తాం. ఇదిగోనండి. ఈ రెండండి. సరే మీరు బయట వెళ్ళండి. ఎందుకు? ఉంటానండి. పదండ్రా, పదండ్రా. నేను చెప్పాను కదరా పెద్ద మనుషులని. పెద్ద మనుషులే ఇలాంటి వాళ్ళే. చాలా గొప్ప పెద్ద మనుషులు రా. అవునరా, చక్కగా అన్ని అడిగి వైనంగా ఎలా పుట్టున్నారో చూసావా?
పెద్ద మనుషుల పద్ధతి అంతరా అన్ని అడిగే పుచ్చుకుంటాడు. నిష్కారణంగా కట్టపడి 2 గడియలకి అన్నం తోలేవరా? మనుషులు దొంగలాగా ఉన్నారా? మూట కడుతున్నారు. మాట్లాడు. ఎవడైనా మూట కడుతున్నాడు అంటే డబ్బు కొడబెడుతున్నాడు అన్నమాట. వీళ్ళు తప్పకుండా దొంగలే. ఒరే, ఇంతకీ ఈ పెద్ద మనుషులు మన ఇంట్లో ఎలా వచ్చారా? చూద్దాం వదలరా. గురువు గారికి తెలియదురా, పెద్ద మనుషులంటే దొంగలు. వాళ్ళు మూటలు కడతారు, వెనకాల కన్నాలు అవుతారు. నిజం రా, ఇది ముమ్మాటికి నిజం. మనం కళ్ళు మూసుకుంటే వాళ్ళకి కనపడలేదురా. పిచ్చిపడే రోడ్లేకి కదా. అవతరిస్తే కాసి బుర్ర రాకెట్తో పడిచారా? అయితే ముందు కాళ్ళు పెడుతురు, నడువైతే నాకు దెబ్బలు వస్తుంది. తలకాయ పత్రం నీ తల రా. పెద్ద మనిషి రా. ఎదురు కాళ్ళ మీద వస్తున్నాడు రా శ్రీకృష్ణ పరమాత్ముడు. రా అమ్మా, రా రా. మరి నెమ్మదిగా కట్టి బాబు. వస్తున్నారాయన రండి. ఇదిరా పెద్ద మనుషుల పద్ధతి. మనము నేర్చుకున్నావురా. నువ్వు తర్వాత నేర్చుకోరా. నువ్వు నేనా? ఈ కళలో వస్తున్నా. ఇంకో పైన వస్తున్నారా? రండి. అమ్మా ఇదేంటి రా? ఇక్కడ కాదండి, అక్కడ అక్కడ అక్కడ. గట్టిగా కట్టి బాగా గట్టిగా కట్టి పోతే
ఇటుక చటుక్కున పడి ఇక్కడ గట్టిగా కడుతున్నావా ఇంకోటేదో వస్తుంది మా ఇంటి కన్నం వేయడానికి వచ్చారా అయిందిరా పెళ్ళి అరే ఒరే మన వాళ్ళే కట్టేసాను రా అవునరా అయితే ఇప్పేద్దారా ఏమిట్రా ఇదంతా గురుగారండి మీరు చాలా పొరపడ్డారండి పెద్ద మనుషుల్ని ఎప్పుడు నమ్మకూడదండి ఏమిట్రా మీ మొహం అండ ఆ చెప్పేది ఎవరో తిన్నగా చెప్తే చావండరా అది కాదండి పెద్ద మనుషులు దొంగలండి వాళ్ళు మూట కడతారు వెనకాల కన్నాలు తవ్వుతారు మా మాట అబద్ధం అయితే వచ్చి చూడండి రండి మరి ఇది దొంగలు కాదండి వాళ్ళు పెద్ద మనుషులు ఏమి ఎత్తుకోలేదు కదా ఎత్తుకొని ఇస్తానండి కాబట్టి ఉండరా మీ అమ్మగారు చల్లగా నా ఇల్లు కాపాడారు అంతే సార్ ఏమిట్రా ఒక మంచి ఆవును కొనిచ్చామండి అవునండి ఇంత బిల్లుతో పాలు ఇచ్చేటండి ఊళ్ళో అందరికి పాలు అడిగితే పాలు పెరుగు అడిగితే పెరుగు పంచిపెట్టేవారటండి ఏదిరా ఏది వస్తోంది వస్తోంది రండి చూద్దరు గారి రండి 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 గురుగారు రండి త్వరగా రండి ఆ చుట్టుపక్కల 1000 గ్రామాల్లో అటంట ఒక్కటి కూడా లేదండి అంత మంచావా అవునండి మా సొంత బుద్ధి ఉపయోగించలేదు మేము అడగకుండానే ఊరంతా చెప్పుకుంటుంటే విని కొనేచ్చామండి ఆవేదిరా గణపతి వాళ్ళు తోలుకొస్తున్నారా ఏమిటి అవునండి బండి మీద వస్తుందండి బండి మీద రావడం ఏమిట్రా మూర్ఖుల్లారా సచ్చిన గుడ్డెందుకురా తీసుకెళ్లి ఊరవతలు పారేయండి పారేయండి ఉరే గణపతి ఉరే బృహి తీసుకెళ్లి ఊరవతలు పారేయండి రా శివ 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 మంచి చెప్పరా ఆ మాత్రం బుద్ధి జ్ఞానం ఉండక్కర్లే మీకంటే పశువులున్నాయి ఇంత తెలివి తక్కువ దద్దమ్మరు ఏ విషమైనా తిని తావరాదు ఇంతకీ ఏ ఊళ్ళో కొన్నారు ఎద్దిపాలెంలోనండి అఘోరించారు దాన్ని తీసుకెళ్లి ఊరవతలు పారేసి స్నానాలు చేసి తగలడండి నమస్కారం గురుదేవ సుఖీ భవ వేరసేన పెద్దిపాలెంలో ఎవరో మా శిష్యును మోసగించి చచ్చిన ఆవును అంటగట్టి 10 వరహాలు దోచుకున్నారు వెంటనే ఆ సొమ్ము రాబట్టి మా శిష్యులకు అందజేయ బాబు చెత్త ఇప్పుడే పంపిస్తాను మీరు వెళ్ళి ఆ సొమ్ము రాబట్టి తీసుకురండి అమ్మా కళ్యాణం ఎందుకమ్మా విచారం విచారం కాక నాకేముంది స్వామి పార్వతీ పరమేశ్వరులను ప్రత్యక్షంగా దర్శించే భాగ్యం నాకు కలుగదు కదా విచారించకమ్మా వ్రత నియమ పూజా విధానాలతో ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తే ఆ మహాదేవుడు తప్పక దర్శనమిచ్చి రక్షిస్తాడు అయితే అలాంటి వ్రతం ఏదైనా నాకు ఉపదేశించండి గురుదేవా అలాగే తల్లి గ్రంథావలోకనం చేసి ఉత్తమమైన వ్రతం ఉపదేశిస్తానమ్మా
ఎందుకురా నంది ఏడుస్తున్నావు? నేను చచ్చిపోతాను రా భృంగి. గురువు గారి చేత ఇన్ని తిట్టు తిన్న తర్వాత నేనెందుకు బ్రతకను? నేను బ్రతకను. ఎలా చచ్చిపోతావురా? గురువు గారు చెప్పారుగా, విషం తిని చచ్చిపోతాను. విషం మన ఇంట్లోనే ఉందిరా. అమ్మగారు ఎంత విషం చేస్తుంటే చూశాను. ఉండు తెస్తా. రారా. ఒరే కైలాసం, చచ్చిపోతే మనం ఏమవుతావురా? తెలియదుట్రా. ఈ అమ్మకింకర్లు వచ్చి స్వర్గానికి తీసుకుపోతారు. స్వర్గంలో ఎవరుంటారా? ఎవరుంటారా? రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ ఉంటారా? వాళ్ళంతా రా. అయితే చచ్చిపోరానండి. ఒరే, ఇదిగో విషం తెచ్చాను, తిని చచ్చిపో. ఒరే కైలాసం, నిన్నొకప్పుడు కొట్టాను రా. పని ఒకప్పుడు నిన్ను తిట్టాను రా. అవునరా, నన్ను క్షమించండి రా. లేకుంటే నేను స్వర్గానికి పోలేను రా. నిర్విచారంగా స్వర్గానికి పోతా. భృంగి, మణి, భృంగి, మణిగాడంటే నాకెంతో ప్రేమ. వాడు అమాయకుడు, ఏమీ తెలియదు. వాడిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే అలాగే, నేను చూసుకుంటాను రా. నంది, కొంచెం ఆగరా. ప్రఖ్యాత ముసలాయన చచ్చిపోయినప్పుడు తులసి తీర్థం నోట్లో పోచారా? తులసి తీర్థం కాదురా, బిల్లు తీర్థం. త్వరగా వెళ్ళి బిల్లుతో తీసుకురా, లేకపోతే ఇంత విషయం గొంతుకు దిగద్దు. వెళ్ళు వెళ్ళు, త్వరగా పట్టారా. ఇక నువ్వు చచ్చిపోరా. నువ్వు చచ్చిపోతే నేను చచ్చిపోతాను రోజు నంది. మళ్ళీ విడివిడిగా తావడం ఎందుకురా? అందరూ కలిసి ఒకేసారి చస్తే పెళ్ళిలే ఉంటుందట. ఒరేయ్, విషం కూడా తీయగానే ఉంది రోయ్. ఆ గణపతి మనకంటే ముందు వచ్చేటట్టున్నారు. మా కొంచెం పోయాను రా. నాకు మాత్రం పోయిండ్రు, వీళ్ళునే పోతుంటారు. అప్పుడే చచ్చిపోయినట్టున్నానే. మణి, మణి, ఆ వీటి తలుపు తీసుకురారా. యమకింకర్లు వస్తే మళ్ళీ మనం లేవక్కర్లేదు. అవును, వెళ్ళు. సత్య సత్యం గారి విషం మహాకమ్మలు అవుతురా. సత్యవాళ్ళంతా వీధిలోనే వస్తున్నారా? మనం కూడా వీధిలోనే వస్తామరా? ఎవరయ్యా సత్యరామిని 10 వరాలు గంట కట్టింది? అయ్య బాబు, ఎంత మాట ఎంత మాట. మేము ఎంత చెప్పినా వినకుండా చచ్చినావే కావాలని 10 వరహాలు మా మొహాన వేసిపోయాను. ఇదిగో నీ సొమ్ము.
కింకరులు. పరమానంద శిష్యులు అంటే మీరేనా? అవునండి. 1, 2, 3, 4, 5, 6, 7 మేము 7 పరమానందయ్య గారి శిష్యులమేనండి. మేమే ఇంత. అయితే రండి. చచ్చిపోయావురా, చచ్చిపోయావురా. బాధపడకుండా తేలిగ్గా చచ్చిపోయావరా? దేకదాకా విషం తింటే చచ్చిపోవట్రా. ఒరే నడవండిరా, యమకింకర్లు మరీ దూరం అయిపోతున్నారు. ఏమండి వచ్చినా కొంచెం ఆగండి. ఎవరండి మీరు? మేము పరమానందయ్య గారి శిష్యులం. అయితే ఎందుకు వచ్చారు? మేము చచ్చిపోయి స్వర్గానికి వచ్చాం. నువ్వు రంభవని తెలిసి మీ ఇంటికి వచ్చేసావు. మీరు చావడం ఏమిటి, నేను రంపనేమిటి? తప్పు తప్పు, వెళ్ళిపోండి. నేను నిజంగానే చచ్చిపోయాం. ప్రమాణ పూర్తిగా చచ్చిపోయాం. యమకింకర్లు వచ్చారు, సబ్బాను తీసుకొచ్చారు. మమ్మల్ని మోసం చేసి మేము ఊరుకుంటామని అంటే ఇదేం కర్మదల్ల. మీరు చావులు లేదు, ఇది స్వర్గము కాదు, నేను రంభను కాదు. నాకు అత్యవసరమైన పని ఉంది, మిమ్మల్ని బ్రతిమాలుకుంటాను. వెళ్ళిపోండి. మేము పోవంటే పో. మాకు తెలియదు అనుకున్నావా? ఏమైనా సరే ఎక్కడి నుంచి కదలం. ఎలా వెళ్తారా? రాజుపతిని పిలవమన్నారా? పిలువు. చచ్చిపోయిన వాళ్ళం మాకేం భయం? అదిగో మహారాజు గారు వచ్చారు. మీరు వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. మేము వెళ్ళాం. మేము చచ్చి స్వర్గానికి వస్తే మమ్మల్ని అమర్యాద చేస్తావా? సరే, మీరు చచ్చారు, నేను రంభనే. ఇలా రండి. రమ్మంటే ఆగండి. అందాకే కదా కూర్చోండి. ఓ అలా అన్నావు, బాగుంది. చీకటిగా ఉంది. పడిపోతున్నావురా. మహారాజా, చిత్రలేఖ, ఎన్నాళ్ళకు ఏమిటి ఇలా వచ్చావు? రా, వచ్చి కూర్చో. మహారాజా, మీ రాజముద్రికేది? రాజముద్రిక ఇందాక మీరు రంజనికి బహుమానం ఇచ్చినప్పుడు ఆమె తీసుకుని ఉండవచ్చు. రంజని మంత్రి ఒకరినొకరు చూసుకుంటంలో నాకు అనుమానం కలిగింది. లేదు, ఒకప్పుడు రంజనికి మేమే స్వయంగా ఇచ్చాం. అయినా రాజముద్రిక అన్యుల వద్ద ఉండటం శ్రేయస్కరంగా. మేమిప్పుడే వెళ్ళి తీసుకుని వస్తాం. ఇప్పుడు కూర్చుంటే ఎలాగా? నువ్వు సంగ్రహించిన రాజముద్రికలతే నన్ను కూడా మోసగిస్తారా ఏంటి? ముందు ఇది తీసుకోండి. మహాదేవ, ఆ రాజముద్రిక మీకు ఎందుకో చెప్పండి. రంపొస్తే ఏం చేయాలి రాజు? ఏం చేయాలరా? రంపొస్తే ఏం చేయాలరా? రంపొస్తే ముద్దు పెట్టుకోవాలరా? రంజని, ఇది రాజకీయ టెత్తు. మన మహారాజుకి, పక్కనున్న సూరసేన మహారాజుకి మిత్రభేదం కల్పించాలంటే ఈ రాజముద్రికతో ఒక లేఖను సృష్టించాలి. అయితే మనకు లాభం ఏమిటి? వెర్రి పిల్ల, దాంతో ఆ సూరసేనుడు మన మహారాజును తుదముట్టిస్తాడు. అప్పుడు మనం మహారాజులో, నువ్వు మహారాజు. అబ్బా, మీరు ఎంత దూరాలోచన కలవారండి. అందుకే రాజముద్రికని ఇమ్మంటున్నాను. నేను ఇంకా సంపాదించలేదండి. నేను చూశాను. నీవు రాజు చెయ్యి పట్టుకుని సంగ్రహించావు. ఆలస్యం చేయగల ఇచ్చేయి రాజముద్రిక. మహాదేవ మహాదేవ, మహారాజు ఇప్పుడు రావడం ఏమిటి? ఏమోనండి, త్వరగా దాక్కోండి. రంజని, రంజని,
ఉన్నాయి రోయ్ ఉంటాయిరా ఎవకంత కదూ ఈ గదిని కాకండి రంజని, రాజముద్రిక నీ వద్ద ఉండాలి. ఏది తీసుకుంటా. ఏమిటది? పరమానందయ్య గారి శిష్యులేట మహారాజా. వాళ్ళ సచ్చి స్వర్గానికి వచ్చారట. నేను రంభనట. ఇంటి మీద పడ్డారు. ఎంత బ్రతిమాల్లో పొమ్మంటే పోరు. ఆ గదిలో ఉన్నారు. ఏది తలుపు తీసి చూద్దాం. వెళ్ళు. ఓ శిష్యులు, యువతలకు రండయ్యా, మహారాజు గారు వచ్చారు. మహారాజు గారా? అదే చచ్చిపోయిందిరా. ఏమిటి, మీరు పరమానందయ్య గారి శిష్యులా? అవునండి. ఎందుకు వచ్చారు? మేము చచ్చిపోయామండి, స్వర్గానికి వచ్చామండి. మీరు ఇంద్రుడు గారు చూశాం కదట్రా. కిరీటం పెట్టుకొని సింహాసనం మీద కూర్చున్నారు. అప్పుడే చూసాం. తప్పు, మీరు ఇలా రాకూడదు. వెళ్ళిపోండి. అదేమిటండి, మీలాంటి గొప్ప వాళ్ళు కూడా ఇలా అంటారు. పోనీ మీరు వెళ్ళిపోయాక యువతలకు వస్తాంలేండి. రే ఎవరెక్కడ? సహాజ్య మహారాజా. ఆ అమాయకుల్ని అవతలకు పంపించండి. ఎవరు? మంత్రి గారు? అవును మహారాజా, వారు ఈ రాజముద్రి కోసమే వచ్చారు. దుర్మార్గుడా, ఆ పరమేశ్వర నామ ఉచ్చరించడానికి నీకు అర్హత ఉందా? పట్టెడు మెతుకులు పెడితే కుక్క కూడా విశ్వాసం ఉంటుందే. నీకు మహోన్నత పదవినిచ్చి పోషించిన మహారాజుని తుదముట్టించి తలుచుకున్నావు రాజద్రోహి. ఏమిటి రంజని, ఏమిటి నువ్వు అంటున్నది? అవును మహారాజా, ఈ నీచుడు తమకు సూరసేన మహారాజుకు మిత్రభేదం కల్పించడానికి రాజముద్రిక సంగ్రహించమని నా సహాయం అపేక్షించాడు. నన్ను ఎంత పని చేశావు? నిన్ను ఖండ ఖండాలు కట్టి కాకులకు గెద్దలకు వేసిన పాపం లేదు. వీరసేన, వీడిని బంధించండి. రేపే ఖండల. వద్దు మహారాజా, నీచుడైన మంత్రి నాకు మహోపకారం చేశాడు. దేశం నుంచి వెళ్ళకొట్టండి చాలు. ఏమంటున్నావు రంజని? అవును మహారాజా, మీ ప్రేమకు దూరమై నేనే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాను. ఆ పాప కూడా నాకంటకుండా మీ పాద సన్నిధిని నా ప్రాణం తీసి మేలు చేశాడు. మహారాజా, నేను నర్తకినైనా మేము తప్ప అన్యుల మొహమైన ఎరుగను. స్త్రీ సహజంగా ప్రియుని పాత సన్నిధిని మరణించడం కన్నా ఇంకేమీ కోరదు. చివరకు మీ చేతిలో మరణించే అదృష్టం నాకు కలిగింది. అంతే చాలు. నాకు ఇదే మోక్షం, ఇదే కైవల్యం, ఇదే ఇదే. గురువుగారండి, గురువుగారండి, విషం తింటే మనం చచ్చిపోమా అండి?
అవును, చచ్చిపోతాం. మరి మేము చచ్చిపోయామంటే ఒక్కడు కూడా నమ్మలేదేమండి? మీరు చచ్చిపోవడం ఏమిట్రా? అదిగో మీరు నమ్మడం లేదు, మేము చచ్చిపోయామండి గురువు గారు. రంభ ఇంటికి కూడా వెళ్ళామండి, ఇంతంత విషయం తిని చచ్చిపోయామండి. ఇంతింత విషయం ఏమిట్రా? మీకు తెలియదండి, అమ్మగారు చేశారు ఆ విషయం. కావలిస్తే అడగండి. ఆనందం, ఓహోయ్ ఆనందం, ఏమిటండి పిలిచారా? ఏమిటైతే నువ్వేమో ఇంతంత విషయం చేశావట, దాన్ని వీళ్ళందరూ తిని చచ్చిపోయారట. అయ్యో మీ మొహాల మంట మీకేం పోయే కాలం వచ్చిందర్రా? పిల్ల పెళ్లిగని ఇరుగు పొరుగమ్మల్ని బ్రతీలాడి రెక్కల ముక్కలు చేసుకుని 4 కుంచాల మినువులు సున్నుండలు చేసి పెడితే అన్నీ మింగేశారు. వారి మీ కాస్తారు కాల్సా విషయమని మీరే కదండి చెప్పారు. దౌర్భాగ్యుడే. తెలివి తెల్లవారినట్టుంది. వాళ్ళతో తినవద్దని చెప్పాలి కానీ విషము పాషాణం అని చెప్పాము. చాలండి, మీ మూలానే వీళ్ళ భయభక్తులు లేకుండా పోయాయి. వీళ్ళందరినీ వెంటనే ఇంట్లోంచి బయటికి తరివేస్తారా? నన్ను ఏమయ్యా పోయా చూసుకోమన్నారా? బాగుందే నీ ఘోష. పెళ్లి ఇంకొక వారం దినాలైనా లేదు, పిలిస్తే పలికే దిక్కనే లేకుండా వాళ్ళని తరిమేమంటావా? ఇంకో తప్పు చేస్తే చూద్దాం. ఇంకా మీరు చూడండి దానికి. ఇంకోసారి ఇలాంటి తెలివి తక్కువ పనులు చేశారు, చాట నిప్పులు నెట్టి వీళ్ళ మొహాలు నేనే తగలేస్తా. నీ కాస్తాలు కాల్సా. క్షమించండి గురువు గారు, ఇంకెప్పుడు తప్పు చెయ్యు. బిందెడు మినపసున్నుండలు తిని ఇంకా ఏడుస్తున్నారు ఎందుకురా సన్నాసులారా? ఊరుకోండి. పెళ్లి దగ్గరకు వచ్చింది, ఇల్లు చూసారా ఎలా ఉందో? అవతలేమో పెళ్లి వారు వస్తున్నారు, సున్నం వేయాలి, ఎక్కడి పనులు అక్కడ ఉండిపోయినాయి. వెళ్ళి కుంచెలు సున్నం సిద్ధం చేసుకోండి. పోండి. అలాగే గురుగారు. పోండి. పెళ్లివాడికి సున్నం ఎందుకురా వేయడం? ఏమరా మనకెందుకు, గురువు గారు చెప్పినట్లు చేద్దాం అంతే. సున్నమేమంటే సున్నం వేద్దాం, కన్నం ఏమంటే కన్నం వేద్దాం. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. బ్రాహ్మణోత్తమ, ఎవరు? చిత్రలేఖ నువ్వా? ఇంత నిశ్చలాంతకరణతో పూజ చేయగలిగిన మీరు ధన్యులు. నాకట్టి భాగ్యం కలగలేదు. ఎందువల్ల? మీ వల్లనే. మా వల్లనా? మేము మీ మందిరం వైపైనను రాలేదే. అందువల్లనే మీ భక్తి ప్రపత్తులను చూసి అనుసరించే అవకాశం నాకు లభించక. చిత్రలేఖ, మగు నీ మందిరానికి ఆహ్వానిస్తున్నావా? నేను ఆహ్వానించడం ఎందుకు? సర్వం మీదే కదా. ధన్యుణ్ణి చిత్రలేఖ, ధన్యుణ్ణి. నేను మాత్రం ఆనందం, ఆనందం, ఓయ్ ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నా. ఏమిటండి మీ ఆవేశం? పరమేశ్వర సాక్షాత్కారమే. అందుకు ఒక మహత్తరమైన వ్రతం ఈ గ్రంథంలో దొరికింది. నేను ఇప్పుడే రాజమండ్రానికి వెళ్ళొస్తాను. గురువు గారండి, ఇవిగో అన్ని సిద్ధం చేశామండి. సిద్ధం చేస్తే నాతో చెప్పడం ఎందుకురా? ముందు ఇంటికి సున్నం వేయండి. అలాగేనండి. ఓరి బుద్ధిహీనులారా, ఈ ఇంటికి ఎందుకురా? మన ఇంటికి సున్నా వేయి. ఓరి తెలివి తక్కువ సావట బోడి దద్దమ్మలారా, ఆ మాత్రం తెలియదురా? ముందు ఇంటికి సున్నం వేయమంటే ఇంటి ముందు ఇంటికి సున్నం వేయమనా అర్థం. అందుకనే రా మీరు గురువు గారి చేత అన్ని తిట్టుతున్నారు.
రే దాని అర్థం ఏమిటంటే ముందు మన ఇంటికి సున్నం వేయాలి, తరువాత పెళ్లి వారి. అర్థమైనా? పరమేశ్వర సాక్షాత్కారమా? అవునమ్మా, పరమేశ్వర సాక్షాత్కారానికి పరమ సులభమైన మార్గం ఈ పంచాక్షరీ వ్రతం ఒక్కటి. 5 దినములు ఐహికేచ్ఛలను మరచి నిద్రాహారాలు మాని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతం ఆచరించాలి. 5వ నాటి రాత్రి సుఖనిద్ర చేసి సూర్యోదయా పూర్వమే ఆహారం పాలన చేయాలి. స్వామి, రేపటి నుంచే పంచాక్షరీ వ్రతం ఆరంభిస్తాను. అది ఎలా చేయాలో సెలవియండి. అందుకేనమ్మా శివమహాత్మ్యం అనే ఈ గ్రంథం తీసుకొచ్చాను. శ్రద్ధగా విను. కూర్చో. మిమ్మల్ని చెరసాల రక్షకులుగా వినియోగించడం ఇప్పుడు ఉపయోగించింది. దుర్మార్గురాలైన రంజని తగిన ఫలం అనుభవించు. ఇంకా మహారాజు పని పట్టాలి. మన వాళ్ళంతా ఎక్కడున్నారో వెదకి తీసుకురండి. చెప్తాం. క్షమించండి మహారాజా. ఏమిటది మంజరి? నిన్న పరమానందయ్య గారు విచ్చేసి అమ్మగారికి ఒక వ్రతం ఉపదేశించారు. ఆ వ్రతం 5 దినాలు ఎవరిని చూడకూడదట. చేతికందిన ఫలం తోలగొట్టినట్టు ఎంత పని చేశాడు ఈ అమాయక బ్రాహ్మడు. ప్రభు, మంత్రి చెరసాల నుండి తప్పించుకొని పారిపోయాడు. పోతే పోయాడు, వ్యర్థుడు. వాడేం చేయగలడు? అంత క్షేమమా అండి? ఒరే, జాగ్రత్తగా తీసుకువెళ్ళరా. దయచేయండి, 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 దయచేయండి. వస్తున్నారా? వస్తున్నారు బాబా. ఏం బాగాలేదా? బాగుంటుంది. ఏమి మా భాగ్యం. తమది చంద్రపురేనా అండి? అవునండి. ఒరే, అతి జాగ్రత్తగా తీసుకువెళ్ళరా. దయచేయండి, దయచేయండి. మంచివారా? దయచేయండి, దయచేయండి. అమ్మ బాబు, అందరినీ తప్పొచ్చున్నారు. ఏమిటా ఇదంతా? మర్యాదగానే వేస్తున్నామండి. నోర్మై, మర్యాదగా వేస్తున్నారట. మిమ్మల్ని వేయమన్నాడు అయినా. ఎందుకంటే అరుస్తారు? నోర్మై, చూసారే వీళ్ళందరికీ వేయండి సున్నం. కోప్పడక ఊరుకోవయ్యా. మమ్మల్ని పెళ్లికి పిలిచి మా ముఖాన్ని సున్నం పోయి ఇస్తామటయ్యా. నా మాట వినండి, తొందరపడకండి. ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పాలి కానీ ఇదా మర్యాద? ఇదా పెద్దమంటారా? మీ పిల్ల వద్దు, ఈ పెళ్లి వద్దు. పదండి, పదండి. ఏమండి, ఎంత పని జరిగిందండి? మీ మొహాల మంట, మీ కష్టాలు కలిపి కాల్సా మీకేం పోయే కాలం వచ్చిందిరా. నా పిల్ల పెళ్లి పాడు చేసి నా గొంతు కోసారు. ఏమండి, ఏమండి, వీళ్ళ మీద మీకు ఇంకా మమకారం పోలేదు? ఈ దిక్కుమాల గుంపు ఇంకా ఎందుకండి ఈ గొప్పలో? వెళ్ళిపోండి పైకి. నేను మిమ్మల్ని భరించలేదు. ఈ ఇంట్లో ఇక మీకు స్థానం లేదు. ఉండే ఒకటి ఉండిరా. అలాగే గురుగారు, అలాగే. రే రండ్రా, వెళ్ళిపోదు. రండి గురుగారు.
అమ్మా అడుగుతున్నావమ్మా. ఎంత కర్మ కాలిపోయిందిరా భగవంతుడు. ఒక్కగానొక్క పిల్ల, మంచి సంబంధం వచ్చింది కదా, ఎంతో ముద్దు ముచ్చటగా పెళ్లి చేద్దాం అనుకున్నాం. కానీ ఇట్లా నలుగురిలో నవ్వులు పాలవుతామని కల్లో కూడా అనుకోలేదు. ఏడాకమ్మా, ఎందుకమ్మా ఏడుస్తారు? సంతోషించాల్సిన దానికి. అవునమ్మా, మా కర్మగాలి మేమేడుస్తూ ఉంటే మధ్యలో మీ దెప్పడం కూడా దేనికమ్మా? మేమేమి దెప్పి పడవడం లేదమ్మా. ఎలాగూ ఈ పెళ్లి తప్పిపోయింది గనక ఇప్పుడు నిజం చెప్పడానికే వచ్చాం. ఏమిటిది? శంకరయ్య కొడుకు క్షయరోగి. క్షయరోగి? అవునండి, మాకందరికీ తెలుసు. ఆ విరూపాక్షయ్య గారు శంకరయ్య గారి దగ్గర లంచం పుచ్చుకుని మిమ్మల్ని మోసం చేసి పెళ్లికి ఒప్పించాడు. మీరు ప్రధానం కూడా చేసుకున్నారని మేము నోరెత్తకుండా ఊరుకున్నాం. అయ్యయ్యో, నా బంగారు తల్లి గుర్తుకొసేవాళ్ళమని. సందేహం ఏమిటి? మీ పిల్ల ఎంతో అదృష్టవంతురాలు. మీ శిష్యులు మీకు ఉపకారమే చేశారు. ఈ పెళ్లి తప్పిపోయినందుకు సంతోషించండి. విన్నావా? తెలివి తక్కువ వాళ్ళైనా వాళ్ళు చేసిన పనులన్నీ మన మేలుకే వచ్చాయి. ఇవాళ చిత్రలేఖాదేవి గారి వ్రతం పరిసమాప్తం అవుతుంది. ఇంతవరకు ఆ దేవుడు తీరాలేదు. పరిసమాప్తి ఎక్కడింది? ఈ రాత్రి నిద్రించి రేపు సూర్యోదయానికి పూర్వం పాలన చేయాలి. ఏమో ఈలోగా ఆ దేవుడు దిగొస్తాడేమో. ఇక్కడ ఎవరో పెద్ద మనుషులు పనిచేశారా? అవునరా, కొని మనం కూడా పెద్ద మనుషులు అయిపోదాంరా. పెద్ద మనుషులు వంట చేసేద్దాంరా. చెత్తమని పొర వాయికొట్టానే వాళ్ళ ఇల్లు. మన వాళ్ళ కట్టబడ్డావా? రేసులాగా వదిలిపెట్టాం. ఏంట్రా గణపతి? ఇక్కడ ఎక్కడా లేదురా, పక్కనే ఉందేమో చూడు. అట్టగరా ఇస్తాడు ఎక్కడ తగ్గిస్తున్నాయి అలా చదువు చూడు. శివ పూజ కాకుండా భోజనం ఏమిట్రా గణపతి? అవునరా, అదిగో పూజ రండి రండి.
గణపతి కర్పూరం అందుకోరా. ఓం హర హర మహాదేవ్. కైలాసం గంట వాయించు. హర హర మహాదేవ్. తీసుకోరా ఒరే మనీ కైలాసం పెంచుకుంటారా? కైలాసం నుంచి మహాపురుషులు ఇచ్చారు, వారే పూజ చేస్తున్నారు. అందరైతే వెళ్ళిపోతారు. ఇదంతా మీ వ్రత విశేషం. వెళ్ళండి వెళ్ళండి. అక్షయం ఉపతిష్టతి. మహాపురుషులారా, నా తపస్సు ఫలించింది. ఈ రూపంలో మీరు నన్ను తరింపజేయడానికి కైలాసం నుంచి దిగి వచ్చారు. నీవు మహారాజును పెళ్ళాడు కాక. ఇది పరమేశ్వరుని ఆజ్ఞ. అయితే నేను తప్పుతానా? ఈ శుభవార్త మహారాజుకు తెలిసి తమ దర్శనానికి తీసుకొస్తాను. అలాగే పట్టు. ఎవరో పాపం ఇలా పెట్టేశారా? ఈ దుర్మార్గుడు ఎవరు? వేరేసారా? ముసుగు తీయండి. దుష్టుడా, నీ వంటి నీచుడిని మన్నీయకూడదు. వేరేసేనా? మీరందరికీ శిరఖండన. అపచారం! మహారాజు గారిని రక్షించిన మహాపురుషులు వీరిని బంధిస్తారా? విడవండి, విడవండి. పూజ్యులారా, మా అపరాధం మన్నించండి. మహారాజా, మహారాజా, వారు కైలాసవాసులు, గణపతి, నంది మొదలైన వారు. కైలాసవాసులా? అవును ప్రభు. మిమ్మల్ని వివాహం చేసుకోమని పరమేశ్వరుని సంకల్పం. ఓహో, అలాగా? చాలా సంతోషం. పదచిత్రలేఖ. చిత్రలేఖ, పూజ్యులను అర్ఘ్యపాద్యాదులతో సత్కరించాలి. కలశాలతో జలం తీసుకుని వెళ్ళు. అలాగే మహారాజా. మీరు పరమానందయ్య గారి శిష్యులు కదా? అవునండి. మరి ఇక్కడికి ఎందుకు వచ్చారు? మా గురువుగారు ఇంటి నుంచి తగిలేశారండి. మేము పోతుంటే అక్కడ పెద్ద మనుషుల వ్యవహారం కనిపించిందండి. పెద్ద మనుషులమై వచ్చేసామండి. ఏమైతే గురువు గారు చేసిన తప్పులు మీరు దిద్దారు. మీకు మంచి బహుమానం ఇస్తాను. ఆగమయ్యా, మా ఇరువురికి కళ్యాణం చేయాలి. కళ్యాణం చేయడం మాకు చేత కాదండి. విశేషం ఏమీ లేదయ్యా, మా ఇద్దరి కొంగులకు ముడి వెయ్యాలి అంతే.
చిత్రలేఖ వారి పవిత్ర హస్తాలతో స్వయంగా మన వివాహం జరిపించాలని వేయించేశారట. చూశావా? అంతకంటే మహాభాగ్యమా ప్రభు. మంజరి, చిత్రలేఖను వధువుగా అలంకరించు. అలాగే మహారాజా. ఏమిటి? ఎవరు మీరు? మహారాజా, వీరు ఈ అరుణకేశ్ మహాముని శిష్యులట. చిత్రలేఖ శాప కారణంగా బుద్ధిహీనులైనారట. ఇన్నాళ్లు నా శిష్యులుగా చరించి నన్ను నిన్ను ధన్యుల్ని చేశారు. మహాపురుషులారా, మీ దర్శన భాగ్యంతో కృతార్థులమైనాం. మహాత్మా, అమ్మా, నీవు పతిభక్తితో ఈ లోకముల సమస్త సౌఖ్యాలు అనుభవించి నీ పతితో కూడా పరమేశ్వర సన్నిధికి చేరుదుగా.